నమస్కారం మిత్రులారా. ఇక రేవంత్ రెడ్డి గురించి ఈ రెండా పాలన గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మెదక్ చేర్చి ఏదైతే 25వ తారీఖు రోజున క్రిస్మస్ వేడుకల కోసము కొందరు యువకులు రేవంత్ రెడ్డి రాక కోసం ఫ్లెక్సీలు కట్టడానికి వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఆ యొక్క కర్ర చెక్కల మీద ఎక్కడం జరిగింది. కరెంట్ షాక్ తోటి ఆ యువకులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సరే, ఏమైంది మిత్రులారా అంటే కరెంట్ షాక్ తగిలి చాలా దారుణంగా మరణించడం జరిగింది. మరి వాళ్ళ గురించి ఈరోజు ఒక్క మీడియా కూడా మాట్లాడలేదు మిత్రులారా. ఒక్క మీడియా కూడా మాట్లాడలేదు ఈరోజు. ఈ బిగ్ టీవోడు, ఆర్టీవోడు వీళ్ళకు ఆలు మొగలు పెండ్లాల సంసారాలకు ఉన్నంత ఇంట్రెస్ట్ వీళ్ళకి ఎక్కడ ఉండదు. ఇట్లా పెండ్లా మొగుడు లొల్లు పెట్టుకుంటానంటే ఆడ ఎట్లా లొల్లు పెట్టుకుంటారని అన్నం తినకుండా 10 రోజులు వీడియోలు తీయమని ఇస్తారు. ఎందుకంటే టీఆర్పీ రేట్లు చూసుకుంటారు, వాళ్ళ వ్యూస్ చూసుకుంటారు, దొంగ నాటకాలు ఆడుతూ ఉంటారు. అది పోని మిత్రులారా, రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఇద్దరు యువకులు చనిపోయారు. దీన్ని ఎందుకు ఫోకస్ చేయలే? ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలే? దానిపైన అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడరా? డెబిట్లు పెట్టరా దాని మీదుగా? ఆ యువకులు ఇద్దరు అంటే ఒకటి మీకు అర్థం కావాలి, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి రండా కింగ్ అని ప్రజలు అనుకుంటున్నారు. నా యొక్క అభిప్రాయం కాదు అది. ఈ రండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు రా అయ్యా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే మిత్రులారా, రేవంత్ రెడ్డి మొన్న అల్లు అర్జున్ విషయంలో అంతగానో ఎగిసి 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 పడి నిన్న బోరిలో దూరిండు. అందరిని కలుపుకొని సంకలు వేసుకొని లోపల పోయిండు. 25వ తారీఖు రోజున మరణించిన ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు ఆ విషయం ఎవ్వరికి తెలియదు. జస్ట్ అది బ్రేకింగ్, జస్ట్ అది మన చిన్న చిన్న సోషల్ మీడియా వల్ల అది బయట పెట్టడం జరిగింది. ముచ్చట ఒక్కసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇక ఇక్కడ చూపించడానికి అయితే ఇది కొంచెం బాగోలేదు, బట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కోల్చారం మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన అక్కం నవీన్ 22 సంవత్సరాల పసుల ప్రశాంత్ 23 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ ఇంత అంటే ఇక ఒకటి చెప్పాలంటే అంత దారుణంగా ఆడ కరెంటు షాక్ తగిలి వాళ్ళు మరణించి అట్లే పడి ఉన్నారు. మరి దానిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఈరోజు దానిపైన కోదండరాం ఎందుకు మాట్లాడతలేదు? రోజు కోడై కూసి అయ్యా ఒక 10 రూపాయలు ఛాయ్కి డబ్బులు కొట్టండి అనుకుంటూ మాట్లాడే ఈరోజు తీర్మానం దాని గురించి ఎందుకు మాట్లాడు? లేకుంటే తొలి వెలుగు రగ్గాడు పొద్దుగానే లేచి ప్రభుత్వం చేయడం నీకు కళ్ళకు అహంకారమా అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి అహంకారం మీకు అవపడతలేదా? V6 వెలుగోడు ప్రతిరోజు తాటికాయల అంత అక్షరంతో రాస్తూనే ఉంటాడు. మదం దిగి వచ్చిన అల్లు అర్జున్ అనుకుంటా. ఈరోజు రేవంత్ రెడ్డి మదం నీకు అవపడతలేదా? ఆయన పొగరు నీకు అవపడతలేదా? ఆయన రెండా పాలన నీకు అవపడతలేదా? ఈరోజు బిగ్ టీవోడు కానీ, ఆర్టీవోడు కానీ, మిగతా V6 కానీ, ఎన్టీవీ కానీ, హెచ్ఎం టీవీ కానీ సంసారాలలో అయితే అంటే కెమెరాల మీద కెమెరాలు పెట్టి వాళ్ళ సంసారాలను ఆగం చేసి 10 మందిలో వారి పరువును తీసేసి వారి జీవితాలు లేకుండా చేసే ఈ మీడియాలు ఈరోజు పేదల పైన ఎందుకు ఫోకస్ చేయడం లేదు? గురుకుల విద్యార్థులు 56 మంది ఫుడ్ పాయిజన్ అయితే కొందరు విద్యార్థులు చనిపోతే ఈ ప్రభుత్వం కనీసం పరామర్శించలేదు, వారి గురించి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డిని బొక్కలు నూకాలి. వీళ్ళు చనిపోయినందుకు, అక్కడ ఒక రేవతి గారు మరణించినందుకు అల్లు అర్జున్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ ఈరోజు అదేవిధంగా సమన్యాయం ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఇద్దరు మరణించినందుకు మినిమం 40 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాలి, జైల్లో పెట్టాలి కూడా. ఇటువంటి యాక్షన్లు ఈరోజు ఎందుకు తీసుకోరు? సమాజం డబ్బున్నోడు చేయనట, ఏదో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నట్టుగా డబ్బుంటేనే అందరూ వస్తున్నట్టుగా ఇక్కడ చావులో కూడా డబ్బులే ఉండాలి. హైదరాబాద్లో ఒక కవి రాసినట్టుగా డబ్బులుంటేనే గొప్ప చావు అన్నట్టుగా ఇక్కడ డబ్బులున్నోళ్ళకే కేసులు, కోర్టులు, సినిమా ఇండస్ట్రీ నాయకులు, ప్రశ్నించే గొంతుకలు, సాగే గొంతుకలు, వంగే గొంతుకలు ఆ రోజు మాట్లాడతాయి. కానీ ఈరోజు పేదలు చనిపోతా ఉంటే టేక్ ఇట్ లైట్, తలగా నెత్తి మీద తెల్ల ఇంటర్గా పీకేసినట్టు ఏ వారం అక్కడ. దయచేసి ప్రజలు ఎక్కడైనా మేలుకోవాలి. పేదల పక్షాన ఉండేది ఒక ఓటు హక్కే. దాన్ని ఏ విధంగా వినియోగించాలో ఎలక్షన్ల ముందు ఆ విధంగా వినియోగించాలని కోరుకుంటున్నాను. మద్యం మత్తుకో, నోటు మత్తుకో అనవసరంగా సంవత్సరం మొత్తం ఒక కోట తాగకుండా ఉండలేము. సంవత్సరం మొత్తం వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు సంపాదించకుండా మనం ఉండలేము. మనం దలుచుకుంటే ఏమైనా చేయగలం. కానీ ఆ ఓటేసే ముందు
ప్రశ్నించండి, అవసరమైతే అగ్రిమెంట్ కూడా రాయించుకోండి.